దేవుడు ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు, ఇంకా సమయాన్ని ఇచ్చాడు. మరి ఇంకా ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోలేదంటే కారణం ఏంటో తెలుసా? మంచి మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు, యోగ్యులు అందరూ వెళ్ళిపోయారు, మనం మాత్రమే ఉన్నామంటే వాళ్ళకంటే నేను మంచిదాన్నండి అందామా? దేవుని కృపండి. ఎందుకో తెలుసా? ఇదే స్థితిలో నువ్వు చచ్చిపోతే, లేదా ఇదే స్థితిలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలుసా? మన గమ్యం ఏంటో తెలుసా? ఆరని అగ్నిగుండం. అక్కడికి మన ఆత్మలు వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మన ఆయుష్కాలాన్ని పొడిగించాలి, మనకి ఇంకొంచెం సమయాన్ని ఇవ్వాలి. అలా సమయాన్ని ఇస్తే దేవుని మాటల ద్వారా ఎక్కడైనా సరే ఏదో ఒక మాట మన హృదయంలోకి వెళ్ళి మన బ్రతుకులు మార్చుకోకపోతామా అని దేవుడు మనకిస్తున్న అవకాశం కాదు ఇది. దేవుడు ప్రేమిస్తాడు. ఆయన ప్రేమామయుడు. ఎప్పటి వరకు తెలుసా? ఇంకా మనం మన శరీరాల్లో ఉన్నంత వరకే ఆయన ప్రేమామయుడు. ఒక్కసారి ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే ప్రేమామయుడికి మరొక పేరుంది. ఏంటో తెలుసా? దహించు అగ్ని. మరొక రూపాన్ని చూడాలనుందా? ఆ రూపాన్ని చూసి తట్టుకునే శక్తి మనకి లేదు ప్రియులారా. ఆయన ప్రేమకే మనం ఎప్పుడు పాత్రులం అవ్వాలి, కానీ ఆయన ఉగ్రతకు మాత్రం మనం ఎప్పుడు పాత్రులము కాకూడదు.